ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే. కుమారులారా, తండ్రి ఉపదేశం వినుడి, మీరు వివేకమునందునట్లు ఆలకించుడి. నేను మీకు సదుపదేశము చేసేదను, నా బోధన త్రోసివేయకుడి. నా తండ్రికి నేను కుమారుడుగా ఉంటని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడైన ఏకకుమారుడై ఉంటని. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను, నీ హృదయం పట్టుదలతో నా మాటలను పట్టుకొని నిమ్ము, నా ఆజ్ఞలను గైకొన్న యెడల నీవు బ్రతుకుదువు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీ పాదసలను సమీపిస్తూ ఉన్నాము. గత వారమంతా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి క్షేమం ఇచ్చి నీ మందిరాన్ని నడిపించినందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇంకనూ రావాల్సిన వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మీ ప్రేమలో మీ కృపలో వారిని కూడా నడిపించండి. నీ మందిరంలో చేరిన మాలో ప్రతి ఒక్కరిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకొని ఆరంభం నుంచి ఆఖరి వరకు ప్రతి విషయంలో మాకు సమయోచితమైన సహాయం అందించి క్రమంగా నడిపించి ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడానికి, నీ వాక్యాన్ని హృదయంలో చేర్చుకొని నీ వాక్యానుసారంగా జీవించి నీ యందు ఆశ్రయించబడడానికి మీ కృపను మాకు దయచేయమని, ప్రతి విషయంలో కూడా మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో కీర్తన గ్రంథంలో నుంచి దావీదు రాసిన 140వ కీర్తనను సౌరాజని గారు ఉత్తర భాగంగా చదువుతారు. దేవునికి మహిమ కలుగును గాక. నేటి ఆదివారపు ఆరాధనలు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగములు. దావీదు రాసిన 140వ కీర్తనను ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. యెహోవా, దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము, బలాత్కారం చేయవారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము. వారు తమ హృదయంలో అపాయకరమైన యోచనలు చేయుదురు, వారు నిత్యము యుద్ధము రేప చూచుందురు. పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. యెహోవా, భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము, బలాత్కారం చేయ వారి చేతిలో నుండి నన్ను రక్షింపుము. నేను అడుగు జారి పడినట్లు చేయుటకు వారు ఉద్దేశించుచున్నారు. గర్విష్ఠులు నా కొరకు ఉరిని త్రాళ్లను చాటుగా వడ్డీ ఉన్నారు, వారు త్రోవ ప్రక్కను వలపరచి ఉన్నారు, నన్ను పట్టుకొనుటకై ఉచ్చులను ఉన్నారు. అయినను నేను యెహోవాతో ఈలాగ మనవి చేయుచున్నాను, యెహోవా, నీవే నా దేవుడవు, నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము. ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గము, యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు. యెహోవా, భక్తిహీనుల కోరికలను తీర్చకము, వారు అసహించుకున్నట్లు వారి ఆలోచన కొనసాగింపకము. నన్ను చుట్టుకొని వారు తల ఎత్తిన ఎడల వారి పెదవుల చేటు వారిని ముంచునుగాక. కణకణలాడు నిప్పులు వారి మీద వేయబడునుగాక, వారు తిరిగి లేవకుండానట్లు అగ్నిగుండంలో వారు కూల్చబడుదురుగాక, అగాధ జలంలోనికి త్రోయబడుదురుగాక. కొండెములాడువారు భూమి మీద స్థిరపడకుందరుగాక. ఆపత్తు బలాత్కారులను తరిమి వారిని పడద్రోయనుగాక. బాధింపబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు, దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేను ఎరుగుదును. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేలు నిమిత్తమై ఆశీర్వదించునుగాక. కొన్ని ప్రత్యేకమైన పాటలు విన్నాము. మొదటిగా శాంతిలత వచ్చి పాట పాడుతుంది. తర్వాత రాజేంద్ర ప్రసాద్ వచ్చి తర్వాత పాట పాడతాడు. తర్వాత చిన్నబాబు వారి బృందం వచ్చి ఒక పాట పాడి వినిపిస్తుంది. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడై
ప్రియ యేసునితో మందమారుతాలతో మరుమల్లెలతో గొంతు కలిపి పాడిన గీతం నా యేసునితో ప్రతి ఉదయం నా మొదటి పాట నా ప్రియ యేసునితో నా ప్రియ యేసునితో ప్రతిదినము నా మొదటి అడుగు నా ప్రియ యేసునితో ప్రతిదినము నా మొదటి అడుగు నా ప్రియ యేసునితో కొండలైన లోయలైనా పొంగి పారు ఏరులైనా కొండలైన లోయలైనా పొంగి పారు వెంట ఉండి నడిపించి నా యేసునితో వెంట ఉండి నడిపించే నా యేసునితో ప్రతి ఉదయం నా మొదటి పాట నా ప్రియ యేసునితో నా ప్రియ యేసునితో ప్రతిదినము నా మొదటి మాట నా ప్రియ యేసునితో ప్రతిదినము నా మొదటి మాట నా ప్రియ యేసునితో సమయోచిత జ్ఞానమిచ్చి సరియగు ఆలోచన చెప్పి సమయోచిత జ్ఞానమిచ్చి సరియగు ఆలోచన చెప్పి నిజమగు నా స్నేహితుడు నా యేసునితో నిజమగు నా స్నేహితుడు నా యేసునితో ప్రతి ఉదయం నా మొదటి పాట నా ప్రియ యేసునితో మందమారుతాలతో మరుమల్లెలతో గొంతు కలిపి పాడిన గీతం నా యేసునితో ప్రతి ఉదయం నా మొదటి పాట నా ప్రియ యేసునితో నా ప్రియ యేసునితో నిబ్బరం కలిగి ధైర్యముగుండు 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 దిగులు పడకు జడియకు ఎప్పుడు నిబ్బరం కలిగి ధైర్యముగుండు దిగులు పడకు జడియకు ఇప్పుడు నిన్ను విడువడు నిన్ను మరువడు ప్రభువే నీ తోడు
హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. ఊరక నిలిచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము. నీ శత్రువులు ఇకపై ఎప్పుడు కనబడరన్నారు. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. పర్వతాలు తొలగినా మెట్టలు తత్తరిల్లినా, పర్వతాలు తొలగినా మెట్టలు తత్తరిల్లినా, ప్రభు కృప మమ్మును విడువడుగా. పర్వతాలు తొలగినా మెట్టలు తత్తరిల్లినా, ప్రభు కృప మమ్మును విడువడుగా. ఎక్కలేని ఎత్తైన కొండను ఎక్కించును మా ప్రభు కృప మమ్మును. ప్రభువే మా బలము. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. ఊరక నిలిచి ప్రభువును చూపే రక్షణ చూద్దాము. నీ శత్రువులు ఇకపై ఎప్పుడు కనబడరన్నారు. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. మునుపటి కంటేను అధికపు మేలును, మునుపటి కంటేను అధికపు మేలును మా ప్రభు మాకు కలిగించును. మునుపటి కంటేను అధికపు మేలును మా ప్రభు మాకు కలిగించును. రెట్టింపు ఘనతతో మాతలను ఎత్తును, శత్రువు ఎదుటనే భోజనము ఇచ్చును. ప్రభువే మా ధ్వజము. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. ఊరక నిలిచి ప్రభువును చూపే రక్షణ చూద్దాము. నీ శత్రువులు ఇకపై ఎప్పుడు కనబడరన్నావు. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. ఈ రీతిగా చక్కటి పాటలు దేవుడు వినిపించాడు. దేవుడు వారిని దీవించునుగాక. మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని నిర్మలం టీచర్ గారు చదువుతుండగా దయచేసి సంఘం నిలుచుండాలని మనం చేస్తున్నాను. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 1-9 వచనాలు. పరిశుద్ధ ఆదివారం మన ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము 2వ సమూయేలు 24వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు చదువుకుందాం. ఇంకొక మారు యెహోవా కోపము ఇజ్రాయేలు మీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇజ్రాయేలు వారిని యోధా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. అందుకు రాజు తన యొద్దనున్న సైన్యాధిపతి అయిన యోబును పిలిచి, జనసంఖ్య ఎంతైనది నాకు తెలియజేయగలగందులకై దాను మొదలుకొని బెర్షెబా వరకు ఇజ్రాయేలు గోత్రములలో నీవు సంచారము చేసి వారిని లెక్కించమని ఆజ్ఞ ఇయ్యగా, యోబు జనుల సంఖ్య ఎంత ఎన్నను నా ఏలిన వాడవకు రాజునకు నీవు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దాన్ని నూరంతలు ఎక్కువగా చేయునుగాక. నా ఏలిన వాడవు రాజువకు నీకు ఈ కోరిక ఎలా పుట్టెనను. అయినను రాజు యోబునకును సైన్యాధిపతులకును గట్టి ఆజ్ఞ ఇచ్చిండటి చేత
యోవాబుకును సైన్యాధిపతులను ఇజ్రాయేలు సంఖ్య చూచుటకై రాజు సముఖము నుండి బయలువెళ్ళి యోర్దాను నది దాటి యాజేరు తట్టున గాదులోయ మధ్య నుండి పట్టణపు కుడిపాసమున 6వ ఏరులో దిగి అక్కడ నుండి గిలాదునకును తఖ్తి హోద్షి దేశమునకును వచ్చరి. తరువాత దానాయానుకును పోయి తిరిగి సీదోనుకు వచ్చరి. అక్కడ నుండి బురుజు గల తూరు పట్టణములకును హివ్వీల యొక్కయు కనానీల యొక్కయు పట్టణములన్నిటిని వచ్చి యోధాదేశపు దక్షిణ దిక్కునున్న బేర్షబాగ్ వరకు సంచరించరి. ఈ ప్రకారం వారు దేశమంతయు సంచరించి 9 నెలలు 20 దినములకు తిరిగి యెరూషలేమునకు వచ్చరి. అప్పుడు యోవాబు జనసంఖ్య వెరసి రాజునకు అప్పగించెను. ఇజ్రాయేలు వారిలో కత్తి దూయగల 8 లక్షల మంది యోధులుండరి. యోధా వారిలో 5 లక్షల మంది ఉండరి. దేవుడి వాక్య భాగమును మన మినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకి లాగునా లేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దయచేసి ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో మన ధ్యాన నిమిత్తం చదువుబడినటువంటి వాక్య భాగం సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం మొదటి 9 వచనాలు. ఇందులో కొన్ని ప్రశ్నలు మనకు ఉదయిస్తాయి. చదివినప్పుడు క్షుణ్ణంగా చదివితే, ఒకసారి చదివితే కాదు, 2-3 పర్యాలు చదివితే, అర్థం చేసుకుంటూ చదివితే కొన్ని ప్రశ్నలు మనకిక్కడ ఉదయిస్తాయి. కారణం ఏమిటంటే, మొదటి వచనంలో దావీదుని ప్రేరేపించిన వ్యక్తి దేవుడిగా చెప్పబడుతూ ఉన్నాడు జనసంఖ్య చూడడానికి. తర్వాత మనం 9వ వచనం నుంచి కింది భాగం వరకు చూస్తే సైన్యాధిపతి అయిన యోవాబు దావీదును అడ్డగించడానికి ప్రయత్నం చేసినా గట్టిగా దావీదు ఆజ్ఞ ఇచ్చి జనసంఖ్యను లెక్కింపజేస్తాడు. అయితే మరలా అందుకు దేవుడే శిక్షిస్తాడు దావీదుని. ఇక్కడ మనకు ఉదయించే ప్రశ్న ఏమిటంటే, జనసంఖ్య లెక్కించడానికి దేవుడే ప్రేరేపించి లెక్కించిన దావీదుని దేవుడే శిక్షించడం ఏమిటి అనే ప్రశ్న మనకు ఉదయిస్తుంది. రెండవది, జనసంఖ్యను లెక్కించడం తప్పేమిటి, ఎందుకు దేవుడు శిక్షించాడు అనేది మరొక ప్రశ్న. అంతేకాకుండా ఇక్కడ శిక్షా కాలం 7 సంవత్సరాలు క్షామకాలము, 3 నెలలు పారిపోవడము, 3 దినములు తెగులు అనేది చెప్పబడింది. 7 సంవత్సరాలు ప్రారంభించాడు క్షామకాలం, మిగిలినవి 3 అన్నాడు. అది కూడా కొంతవరకు సందేహం మనకు కలుగుతుంది. జాగ్రత్తగా వింటే, జాగ్రత్తగా కానీ ఆలకిస్తే ఈ ప్రశ్నలకు మనకు జవాబు ఈ వాక్య ధ్యానంలో దొరుకుతాయి. కనుక మీరు జాగ్రత్తగా ఆలకించాలని ప్రభు ప్రేమలో మీకు మనవి చేస్తూ ఉన్నాను. మొదటిగా ఉపోద్ఘాతంగా మొదటి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. 24వ అధ్యాయం 1వ వచనం. ఇంకొక మారు యెహోవా కోపము ఇజ్రాయిలు మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇజ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించుము అన్నాడు. ఇదే వాక్య భాగం, ఇదే సందర్భం మరొక చోట రాయబడింది.
అది కొంచెం తేడాగా రాయబడింది. అది చూద్దాం. దినవృత్తాంతం మొదటి గ్రంథం 21వ అధ్యాయం. చాలా కాలం క్రితం చెప్పాను, అయితే వివరంగా చెప్పలేదు. ఇప్పుడు వివరంగా మనం చూద్దాం. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం. తరువాత సాతాను ఇజ్రాయేలుకు విరోధముగా లేచి ఇజ్రాయేలీలను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం మొదటి వచనంలో ఏమో దేవుడు ప్రేరేపించినట్టుగా ఉంది. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనంలో ఏమో సాతానుడు ప్రేరేపించినట్టుగా ఉంది. ఈ రెండిట్లో ఒకటే కరెక్టు, ఒకటి తప్పు. ఇవి బైబిల్ తప్పులు కాదు. వేల సంవత్సరాలుగా బైబిల్ని ముద్రించడంలో, తర్జుమా చేయడంలో తప్పు. మరి ప్రింటర్స్లో కొన్ని మార్పులు చేస్తారు, ఆ తప్పులు ఇవన్నీ మానవ దోషాలే, మానవ తప్పిదాలే. కనుక ఇక రెండిట్లో ఏది కరెక్ట్ అనుకుందాం? సాతానుడు ప్రేరేపించినట్టుగా దినవృత్తాంతం మొదటి గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనంలో ఉంది. దేవుడు ప్రేరేపించినట్టుగా 2వ సమూయేలు 24వ అధ్యాయం మొదటి వచనంలో ఉంది. ఈ రెండిట్లో ఒకటే కరెక్టు. ఎందుకు అంటే దేవుడే శిక్షించాడు కాబట్టి ఎవరు ప్రేరేపించి ఉండాలి? సాతానుడు ప్రేరేపించి ఉండాలి. దేవుడు ప్రేరేపించి దేవుడు శిక్షించడు కదా. సాతానుడు ప్రేరేపిస్తేనే అది తప్పిదం అవుతుంది. అందుకు ప్రతిఫలంగా దేవుడు శిక్షిస్తే అది న్యాయం అవుతుంది. దేవుడే ప్రేరేపించి దేవుడే శిక్షించడం న్యాయం కాదు. కనుక మీరు 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం మొదటి వచనం దగ్గర అది ఇంటి పెట్టుకొని మొదటి వచనాన్ని మాత్రమే, మొదటి దినవృత్తాంతం గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం అక్కడ రాసుకొని అది టిక్కి పెట్టుకోండి, అది కరెక్ట్ అని. లేదంటే సందేహంలో పడిపోతారు. ఇది ఉపోద్ఘాతంగా చెప్పుచున్న మాట. ఇక్కడ మనం గమనిస్తే 2వ వచనం నుంచి 4వ వచనం వరకున్న వాక్య భాగంలో, అందుకు రాజు తన యొద్దనున్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి, జనసంఖ్య ఎంతైనది నాకు తెలియగలందులకై దాను మొదలుకొని బెర్షెబా వరకు ఇజ్రాయెల్ గోత్రంలో నీవు సంచారం చేసి వారిని లెక్కించమని ఆజ్ఞీయగా యోవాబు అడ్డగిస్తాడు. యోవాబు అడ్డగించినా కూడా గట్టిగా ఆజ్ఞయిస్తాడు దావీదు. ఇక్కడ 3వ వచనం నుంచి 4వ వచనం వరకు యోవాబు, నీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, అసలు లెక్కించాల్సిన అవసరం ఏమిటి అని అంటాడు. కానీ అదే దినవృత్తాంతం మొదటి గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనంలో ఒక చక్కని మాట చెప్తాడు యోవాబు దావీదుని అడ్డగించే ప్రయత్నంలో. అందుకు యోవాబు, రాజా, నా ఏలినవాడ, యెహోవా తన జనులను ఇప్పుడున్న వారికంటే 100 ఎక్కువ మందిని చేయనుగాక. వారందరూ నా ఏలినవాని దాసులు కారా? నా ఏలినవానికి ఈ విచారణ ఎలా? ఇది జరగవలసిన హేతువేమి? జరిగిన ఎడల ఇజ్రాయేలులకు శిక్ష కలుగును అని మనవి చేశాను. యోవాబు గ్రహించాడు, జనసంఖ్య కానీ లెక్కించామా శిక్ష వస్తుంది అని. అయినా కానీ దావీదు వినలా, గట్టిగా ఆజ్ఞించాడు లెక్కించాల్సిందే అని. ఎందుకని? సాతానుడి చేత ప్రేరేపించబడుతున్నాడు దావీదు. మనం దేవుని యొక్క వాక్యంలో మనం తప్పిదాలు చేస్తే, పాపం చేస్తే, దుర్మార్గతను ఇవ్వకపోతే దేవుని శిక్ష మనకు వస్తుంది, దేవుని ఉగ్రత మనకు వస్తుందని చెప్పినా వినం. ఎందుకంటే అట్టివారు సాతాను చేత గట్టిగా ప్రేరేపించబడువారు. మనస్సాక్షి గద్దించినా కూడా వినరు. రాబోయే దేవుని ఉగ్రతను తప్పించుకోండి అని దేవుని యొక్క వాక్యం చెప్పినా వినరు. యథారీతిగా పాపంలోనే కొనసాగుతూ ఉంటారు. అందుకు కారణం ఏమిటంటే సాతాను చేత ప్రేరేపించబడుతూ ఉండడమే. సాతానుడు ఎందుకు ప్రేరేపిస్తాడంటే దేవునికి మనం విరోధులముగా చేయబడ్డానికి, దేవుని చేత మనం శిక్షించబడ్డానికి సాతానుడు ప్రేరేపిస్తాడు. కనుక ఇక్కడ యోవాబు శిక్ష కలుగుతుంది అని చెప్పినా కూడా సాతాను చేత ప్రేరేపించబడిన దావీదు మాత్రం ఒప్పుకోలేదు. జనసంఖ్య లెక్కించాల్సిందే అన్నాడు. యోవాబు ఎందుకన్నాడు?
జనసంఖ్య లెక్కించొద్దు, దేవుడు నూరంతలుగా చేస్తాడు. అసలు ఆ కారణం మనకు అవసరం లేదన్నాడు. ఎందుకంటే మనుషుల మీద ఆధారపడుట కంటే దేవుని మీద ఆధారపడుట మంచిది. మనుషులు ఎంతైతే ఏముంది, ఎంతమంది అయితే ఏంటి, దేవుడు మన పక్షంగా ఉంటే లోకమంతా ఎదురైనా మనకి ఇబ్బంది ఏమీ లేదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక దేవుణ్ణి దూరం చేసుకొని లోకమంతటినీ మన వైపు తిప్పుకున్నా కూడా ప్రయోజనం లేదు. ఇది యోబుకు అర్థమైంది, దావీదుకి అర్థం కాలే. కారణం సాతాను చేత ప్రేరేపించబడుతున్నాడు. యోబేమో అయ్యా మనం మనుషుల మీద కాదు ఆధారపడేది, దేవుని మీద ఆధారపడుతున్నాం. ఇన్ని యుద్ధాల్లో దేవుని మీద ఆధారపడే విజయం సాధించాం. ఇప్పుడు మనుషులు లెక్కించాల్సిన పనిలే, వారు ఎంతమంది అయినా మనకు దేవుడు ఉన్నాడు, మనకు విజయం లభిస్తుంది అన్నట్టుగా యోబు చెబితే దావీదు వినలేదు. అందుకని లేఖనాలు కూడా దేవుని మీద మనం ఆధారపడి జీవించడానికి ప్రోత్సాహకరంగా కొన్ని మాటలు రాయబడ్డాయి. 5వ కీర్తన 11వ వచనంలో, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. దేవుని మీద మనం ఆధారపడితే దేవుడే మనల్ని కాపాడుతాడు. నిత్యము మనం ఆనందధ్వని చేయవారముగా ఉంటామని కీర్తనాకారుడు చెబుతూ ఉన్నాడు. అదే కీర్తనాకారుడు 31వ కీర్తనలో 19వ వచనంలో, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవుని మీద మనం ఆధారపడితే చాలు, దేవుని యందు మనం నమ్మిక ఉంచి జీవిస్తే చాలు, మనకు సంతోషమే, మనకు మేలే, మనకు క్షేమమే. ఈ మహాచెడ్డ దినముల్లోనైనా కేవలం దేవుని మీద ఆధారపడి జీవించడానికి మనం ప్రాక్టీస్ మొదలు పెట్టాలని మనం చేస్తూ ఉన్నాను. మన శక్తియుక్తుల మీద కాదు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం అంటాడు, నీ సబుద్ధిని ఆధారం చేసుకొనక నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలు సరళము చేయును. మన సబుద్ధి మీద మనం ఆధారపడితే అన్ని ఆటంకాలే. మనం వేరు మార్గంలో వెళతాం, క్షేమకరమైన మార్గంలో వెళ్ళాం. తూర్పు దేశపు జ్ఞానులు కూడా యూదుల రాజుగా పుట్టిన దేవుణ్ణి కనుగొనడానికి సబుద్ధిని అనుసరించి రాజుగా పుట్టినవాడు రాజమందిరంలో ఉంటాడని యెరూషలేముకి వెళ్ళారు. హేరోదుని అడిగారు. అక్కడి నుంచి మరలా నక్షత్రం వారిని బెత్లెహేముకి నడిపించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి సబుద్ధిని ఆధారం చేసుకుంటే మనం వేరు మార్గంలో వెళతాం, క్షేమకరమైన మార్గంలో వెళ్ళలేం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనం దేవుని మీద ఆధారపడి జీవించడం నేర్చుకోవాలి, అలవరుచుకోవాలి. మన శక్తియుక్తులు కాదు, మనకు జ్ఞానం కాదు, మన బుద్ధి కాదు, మనకున్న వనరులు ఏమీ కాదు, అవి ఏమీ పనికిరావు. నోవా మనకు తెలుసు, జలప్రళయం రాబోతూ ఉంది. ఇంచుమించు 100 సంవత్సరాలు నోవా ఆ ఓడను సిద్ధపరచడానికి వెచ్చించాడు. కుటుంబం అంతా 100 సంవత్సరాల కుటుంబం యొక్క కష్టాజితం వెచ్చించినాడు. దేవుని మీద ఆధారపడి, మిగిలిన లోకమంతటి మీద ఆధారపడలే. మిగిలిన లోకమంతా వేరుగా ఉంది, నోవా మాత్రమే దేవుని మీద ఆధారపడిన వాడుగా 100 సంవత్సరాల కుటుంబ కష్టాజితాన్ని వెచ్చించి ఓడను నిర్మించాడు దేవుడు చెప్పినట్లుగా. ఏమయ్యాడు? జలప్రళయంలో వారు మాత్రమే క్షేమాన్ని అనుభవించగలిగినారు. దానియేలు సింహాల గుహలో పడవేస్తానన్నా కూడా భయపడలేదు. దేవుని మీద ఆధారపడి ప్రార్థనలో కొనసాగినాడు. చివరికి సింహాల గుహలో పడవేయబడిన దేవుని మీద ఆధారపడినటువంటి దానియేలును దేవుడు కాపాడినాడు. తిరిగి అత్యున్నతమైన సింహాసనం మీదకి హెచ్చించబడ్డాడు. మనం బైబిల్లో భక్తుల యొక్క జీవితాలను మనం పరిశీలన చేస్తే దేవుని మీద ఆధారపడిన భక్తులందరూ కూడా
క్షేమాన్ని అనుభవించారు, అద్భుతాలను చూడగలిగినారు, ఆశ్చర్యకార్యాలను పొందుకోగలిగినారు. మనం ఎందుకు పొందుకోకూడదు? అంతగా కాకపోయినా కొన్ని విషయాల్లోనైనా మనం దేవుని మీద ఆధారపడి జీవించగలిగితే మనం ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని అనుభవిస్తాం. ఇదిగో ఈ అవసరం వచ్చింది, నేను దేవుని మీదే ఆధారపడ్డాను. నా అవసరం ఏ మనిషికి నేను చెప్పుకోలేదు, నేను ప్రార్థన చేసి దేవునికే చెప్పుకున్నాను. ఇదిగో దేవుడు ఈ రీతిగా నాకు అవసరం తీర్చాడు, ఇది దేవుడు చేసిందే, ఇది నాకు ఆశ్చర్యకరమైన ఆనందం నాకు ఇది అని మనం సంతోషిస్తాం. అలాంటి ఆశ్చర్యకార్యాలు, ఆశ్చర్యకర ఆనందం మనం అనుభవించాలంటే దేవుని మీద మాత్రమే మనం ఆధారపడి జీవించాలి. అది శ్రేష్టమైన విషయమని లేఖనాలు కూడా తెలియజేస్తూ ఉన్నాయి. తర్వాత చూడండి, ఈ దావీదు గట్టిగా ఆజ్ఞ ఇచ్చాడు. యోవాబు వెళ్ళి అయిష్టంగానే లెక్కించి వచ్చి లెక్క చెప్పాడు. లెక్క చెప్పిన తర్వాత ఇదే 24వ అధ్యాయం 8వ వచనం 10వ వచనం చదువుతాను చూడండి. ఈ ప్రకారము వారు దేశమంతయు సంచరించి 9 నెలల 20 దినములకు తిరిగి యెరూషలేమునకు వచ్చిరి. ఏంటండి? 9 నెలల 20 దినాలకు తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత 10వ వచనం చూడండి. జనసంఖ్య చూచినందుకై దావీదు మనసు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకనై దాన్ని చేసి తిని, యెహోవా కరుణయించి నీ దాసునైన నా దోషమును పరిహరింపమని యెహోవాతో మనవి చేయగా. ఈయన పశ్చాత్తాపడడానికి, తన తప్పును తెలుసుకోవడానికి ఎంతకాలం పట్టింది? 9 నెలల 20 దినములు పట్టింది. 9 నెలల 20 దినముల తర్వాత గట్టిగా ఆజ్ఞ ఇచ్చావు జనసంఖ్యను చూడమని. జనసంఖ్య చూస్తూ ఉన్నారు. దినములు గడుస్తున్నాయి, వారములు గడుస్తున్నాయి, నెలలు గడుస్తూ ఉన్నాయి. ఎప్పుడు పశ్చాత్తాపం రాలేదే? మధ్యలోనే రావచ్చుగా, కొన్ని దినాలకే పశ్చాత్తాపడవచ్చు కదా. కానీ 9 నెలల 20 దినాలు అంటే జనసంఖ్య పూర్తి చేసిన తర్వాత అప్పుడు పశ్చాత్తాపడుతూ ఉన్నాడు, కాలహరణం చేస్తూ ఉన్నాడు. పశ్చాత్తాపడవలసినటువంటి సమయం దాటిపోయిన తర్వాత పశ్చాత్తాపడి ప్రయోజనం ఏమీ లేదు. అందుకని దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను, పనికి మాలిన మాటలు వారు అడుగునుచున్నారు. నేనేమి చేస్తునని చెప్పి తన చెడుతను గురించి పశ్చాత్తాపడువాడు ఒకడనూ లేకపోయాను. దేవుడు అంటున్నాడు, నేను ఏం చేశానని చెప్పి పశ్చాత్తాపడేవాడు ఒకడు కూడా లేడు. అంటే నేను క్షమిస్తూ ఉన్నానని చెప్పి ఎవడు పశ్చాత్తాపడడం లేదా? లేదా నేను శిక్షించను అని చెప్పి ఎవరు పశ్చాత్తాపడడం లేదా? పశ్చాత్తాపడితేనే క్షమాపణ, పశ్చాత్తాపడితేనే శిక్ష తొలగిపోతుంది. నీనెవె పట్టణం విషయంలో మనం అది గుర్తించగలుగుతాం. నేను ఏమి చేస్తున్నానని చెప్పి పశ్చాత్తాపడువాడు ఒకడును కూడా లేకపోయాడు. దేవుడు ఇక్కడ వేదనతో అడుగుతూ ఉన్నాడు. పాపం చేస్తూ ఉన్నారు, దేవుడేమో వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తూనే ఉన్నాడు. అయినా కానీ పశ్చాత్తాపడువాడు ఒకడు కూడా లేకపోయేసరికి ఆశ్చర్యపడుతూ ఉన్నాడు. ఇష్టపూర్వకంగా శిక్షించడానికి వీళ్ళు పాపంలోనే కొనసాగుతున్నారా అన్నట్టుగా దేవుడు ఆశ్చర్యపడుతూ ఉన్నాడు. అదే ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం 21వ వచనంలో ఒకటి నేర్పించమంటున్నాడు పిల్లలకి, పెద్దవారికి చెబుతున్నాడు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 20, 21 వచనాలు. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెయ్యొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమారులకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. 21వ వచనం కూడా చదువుతాను. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములో యవనం లేకుండాను వారిని నాశనం చేయుటకే మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరంలో ప్రవేశించుచూ ఉన్నది. స్త్రీలారా, మీ కుమారులకు కుమార్తెలకు ఏమి నేర్పించమంటున్నాడు? అంగలార్పు విద్య.
రోదనము చేసే విద్య, విలపించడం, పశ్చాత్తాపడడం నేర్పించండి. యవన కుమారులు, యవన కుమార్తెలు తప్పిదములో కొనసాగుతూ ఉంటే వారిని పశ్చాత్తాపంలోనికి నడిపించండి. వారు చేసిన తప్పిదాలకు విలపించడం నేర్పించండి. అట్టి విద్యను వారికి నేర్పించండి అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మనకు తెలుసు, నీనేవు పట్టణస్థులు ఇక 40 దినాలకే శిక్షను అనుభవించబోతూ ఉన్నారు. ప్రేమస్వరూపిన దేవుడు అంతిమంగా వారిని యోనా ద్వారా హెచ్చరిక చేశాడు. 3 దినములు ప్రయాణం చేయగలిగినంత పెద్ద పట్టణం అది. కానీ 1 దిన ప్రయాణమే చేసి ఒక పట్టణంలో ఒక భాగం మాత్రమే ఆ హెచ్చరిక చేశాడు యోనా. ఆ యొక్క వార్తను అందరూ ఒకరికొకరు తెలియజేసుకున్నారు. రాజు వరకు తెలిసింది. అందరూ గోనె పట్టగట్టుకొని ఉపవాసం ఉండి, ఇంకొక మాట ఏంటంటే, అది వరకు చేయొచ్చు వచ్చిన చెడు క్రియలు చేయటం మానిరి అనే మాట కనబడుతుంది. పశ్చాత్తాపం అంటే గోనె పట్ట కట్టుకోవడం మాత్రమే కాదు, ఉపవాసం ఉండడం మాత్రమే కాదు, చేసిన తప్పిదాలకు పశ్చాత్తాపడడం మాత్రమే కాదు. నిజమైన పశ్చాత్తాపం అంటే అప్పటి వరకు చేసిన ఆ తప్పిదాలకు పశ్చాత్తాపడుతున్నావు అంటే ఇక చేయకుండా ఉండడానికి తీర్మానం చేసుకున్నావని అర్థం. ఇదిగో నేను ఈ తప్పు చేశాను, ఇది తప్పు, దేవుడు ఒప్పుకోడు, శిక్షిస్తాడు. కాబట్టి అంత ప్రేమాస్వరూప దేవునికి విరోధంగా నేను ఇంత తప్పు ఎలాగూ చేశాను అని విలపించి పశ్చాత్తాపడి దేవుని క్షమాపణ అడుగుతూ అంతరంగంలో ఏముండాలో తెలుసా? ఈ తప్పు మరొకసారి చేయకుండా ఉండాలి అనే తీర్మానం ఉండాలి. ఎవరి హృదయంలో అలాంటి తీర్మానాలు ఉంటాయో అట్టివారి పశ్చాత్తాపం దేవుడు అంగీకరిస్తాడు. తీర్మానం లేకుండా ఇప్పటికి ఒప్పుకుందాం, మరలా రేపు చేద్దాం, ఎల్లుండి ఒప్పుకుందాం, ఇలాంటి ఆలోచన ఉంటే ఆ ఆలోచన కూడా ఎరిగిన దేవుడు వారి ఒప్పుకోలను అంగీకరించడు, వారిని క్షమించడు. కాబట్టి మన చెడుతనమును మనం మానుకొని అప్పటి వరకు చేసిన చెడుతనాన్ని బట్టి పశ్చాత్తాపడితే క్షమాపణ పొందుకుంటామో దోష శిక్షణ మనము తప్పించుకోగలుగుతామని ప్రభు ప్రేమలో మీకు మనవి చేస్తూ ఉన్నాను. అలాగే దావీదు 9 నెలల 20 రోజుల తర్వాత ఎట్టకేలకు ఆయన పశ్చాత్తాపడిన విషయాన్ని మనం చూస్తున్నాం. ఎంతగానో పశ్చాత్తాపడ్డాడు, ఎంతగానో విలపించినాడు. ఆ తర్వాత ప్రవక్త వచ్చాడు. అదే 24వ అధ్యాయం 11వ వచనం చూడండి. 11వ వచనం నుంచి 15వ వచనం వరకున్న వాక్య భాగం. ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను. గాదు ప్రవక్తని దేవుడు పంపిస్తున్నాడు. నీవు పోయి దావీదుతో ఇట్లనము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, 3 విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను. వాటిలో ఒకదానిని నీవు కోరుకుని ఎడల నేను అది నీ మీదకి రప్పించేదను. కావున గాదు దావీదు వద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పాను. నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షేమం కలుగుటకు ఒప్పుకుందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువులు ఎదుట నిలువలేక నీవు 3 నెలలు పారిపోవటకు ఒప్పుకుందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకుందువా? యోచన చేసి నన్ను పంపిన వానికి నేను ఇయ్యవలసిన ఉత్తరము నిశ్చయించి తెలియజెప్పమనెను. అందుకు దావీదు, నాకేమీయో తోచకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహు వాత్సల్యత గలవాడు గనక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదునుగాక అని గాదుతో అనేను. ఎంత చక్కని మాట చెప్పాడు చూడండి. యెహోవా దేవుడు బహు వాత్సల్యత కలిగిన వాడు. ఒక దెబ్బ కొట్టి వెంటనే ఆయనే మనల్ని కొట్టినందుకు బాధపడతాడు. అంత ప్రేమ కలిగిన వాడు మన దేవుడు, అంత వాత్సల్యత కలిగిన వాడు మన దేవుడు. దావీదు దేవుని ఎంత బాగా అర్థం చేసుకున్నాడో చూడండి. మనుషుల చేతిలో పడుట కంటే నేను దేవుని చేతిలో పడుటనే నాకు క్షేమం. ఎందుకంటే ఆయన బహు వాత్సల్యత, కరుణ వాత్సల్యత కలిగిన వాడు. దేవుడు దయార్థ హృదయుడు. భక్తులు అర్థం చేసుకున్నారు దేవుణ్ణి.
ఆయనను సమీపించు, ఆయన ప్రార్థన చేయు వారికి ఆయన సమీపముగా ఉండువాడు. ఎన్ని చెప్పారు, వాళ్ళ యొక్క అనుభవంలో గ్రహించినవి, అనుభవించినవి మనకు అందిస్తున్నారు. దావీదు ఇక్కడ 3 విషయాల్లో మనుషుల చేతిలో పడుట కంటే దేవుని చేతిలోనే పడుదును గాక అన్నాడు. అయితే ఇక్కడ మనం గ్రహించాల్సింది, ఎన్ని సంవత్సరాలు క్షామం అన్నాడు? 7 సంవత్సరాలు. తర్వాత ఎన్ని సంవత్సరాలు పారిపోవడం అన్నాడు? 3 నెలలు. 3 దినములు తెగులు అన్నాడు. దినవృత్తాంతం మొదటి గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనం నుంచి 12వ వచనం వరకున్న వాక్య భాగం. నీవు వెళ్ళి దావీదుతో ఇట్లనము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, 3 విషయములు నేను నీ ఎదుట ఉంచుచున్నాను, వాటిలో ఒకదాన్ని నీవు కోరుకున్న ఎడల దాన్ని నీకు చేయదును. కావున గాదు దావీదు వద్దకు వచ్చి ఇట్లా, నేను 3 ఏళ్ల పాటు కరువు కలుగుట, 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరుముగా నీకు వారి ఎదుట నిలువలేక నశించిపోవట, 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత యెహోవా దూత ఇజ్రాయేల్ దేశమందంతా నాశనం కలుగజేయట. ఏం కోరుకుంటావు? ఇక్కడ తేడా కనబడుతుందా? సమూయేలు గ్రంథంలో ఏమో 7 సంవత్సరాలు క్షామం అన్నాడు. దినవృత్తాంతం గ్రంథంలో ఏమో 3 సంవత్సరాలు క్షామం అన్నాడు. అదొకటే తేడా. మిగిలినవి పారిపోవటం 3 నెలలు అన్నాడు ఇక్కడ అక్కడ, 3 దినాలు తెగులు అన్నాడు అక్కడ ఇక్కడ. క్షామం విషయంలో మాత్రమే తేడా వచ్చింది. మొదటి వచనంలో ప్రేరేపణ ఎవరు చేశారనే విషయంలో తేడా వచ్చింది. ఇక్కడ దేవుడిచ్చిన శిక్షాకాలంలో మొదటి శిక్షాకాలం అనగా క్షామకాలంలో తేడా వచ్చింది. కనుక మిగిలిన 2 కూడా 3 అనే అంకెతో ఉన్నాయి. కాబట్టి నేను కొన్ని ఇంగ్లీష్ బైబిల్ కూడా చూశాను, ఇలాగే ఉన్నాయి. అవి కూడా తర్జుమా పొరపాటుగా ఉండొచ్చు, లేదా ప్రింటర్స్ ఎప్పుడైనా వారు అన్యమనస్కంగా ఇట్లా ముద్రించి ఉండవచ్చు. కానీ నేనైతే 3 సంవత్సరాల క్షామం అనేది దినవృత్తాంత గ్రంథంలో చెప్పింది కరెక్ట్ అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే దినవృత్తాంత గ్రంథంలో మొదటి విషయంలో సాతాను చేత ప్రేరేపించబడ్డాడని చెప్పాడు, కరెక్ట్గా చెప్పాడు. ఇక్కడ సమూయేలు గ్రంథంలో దేవుని చేత ప్రేరేపించబడ్డాడు అన్నాడు, మళ్ళీ దేవుని చేత శిక్షించబడ్డాడు అన్నాడు. అది మనకు సందేహం కలుగుతుంది. ఇక్కడ మాత్రం ఈ సందర్భంలో ఈ విషయంలో మాత్రం మనకు దినవృత్తాంత గ్రంథంలోని 21వ అధ్యాయమే కరెక్ట్ అనిపిస్తుంది. కనుక అక్కడ ఉన్నటువంటి 3 విషయాలు, 3 సంవత్సరాల క్షామకాలము, 3 నెలలు పారిపోవడం, 3 దినములు తెగులు. ఏమి కోరుకుంటావు? మనమైతే ఏం కోరుకుంటాం? చాలా చక్కగా చెప్పాడు. 3 దినాలు తెగులు అనలే, 3 నెలలు పారిపోవడం అనలే, 3 సంవత్సరాల క్షామం అనలే, దేవుని చేతిలో పడతానన్నాడు. ఎందుకంటే మనం ఒకవేళ మన పక్కింటి వాళ్ళకి మనకు పడదు, మనం ఏదో పక్కింటి వాళ్ళకి తప్పు చేశాము, పక్కింటి ఆయన వచ్చాడు, మన నాయన వచ్చాడు, అరే నీకు 5 దెబ్బలు పడతాయి నువ్వు చేసిన తప్పుకి, మీ నాయన దగ్గర కొట్టించుకుంటావా నా దగ్గర కొట్టించుకుంటావా అంటే ఏమంటావు? మా నాయన దగ్గర కొట్టించుకుంటానంట. ఎందుకని? ఇట్టన్నా కూడా దగ్గరికి వచ్చేట అంటాడు. అది మనకు తెలుసు, మా నాయన ప్రేమామయుడు, చూపుడికే ఇట్టంటాడు కానీ ప్రేమ బిడల మీద. అట్లాగే దేవునికి ఇంకెంత ప్రేమ. అందుకన్నాడు దావీదు, నేను దేవుని చేతిలోనే పడతాను. ఆయన అనుకున్నట్టుగానే దావీదు దేవుని చేతిలో పడి మేలులు అనుభవించాడు. ఎలాగంటే 3 దినాలు కదా రావాల్సిన తెగులు. అక్కడ మీరు చూస్తే 2వ సమూయేలు గ్రంథంలో చూడండి 15వ వచనం, అందుకు యెహోవా ఇజ్రాయేలు మీదకి తెగులు రప్పింపగా ఆ దినము ఉదయం మొదలుకొని సమాజ కూటపు వేళ వరకు అది జరుగుచుండి, అందుచేత దాని నుండి బయర్షెబా వరకు 70,000 మంది మృతి పొందిరి. 70,000 మంది మృతి పొందినారు ఒక్కరోజే. ఇక మిగిలిన 2 రోజులకి ఇంకెంతమందో. తప్పు చేసింది ఎవరో? దావీదు రాజు. చనిపోయింది ఎవరు? ఇక్కడ 70,000 మంది ప్రజలు. ఇక్కడ కూడా మన సందేహం వస్తుంది. ఎందుకని? దేవుడేమో న్యాయవంతుడు, ఆయన పొరపాటు చేయడు, తప్పు చేయడు. ఇక్కడ కూడా దేవుడు చేసిన న్యాయం ఏమిటి? తప్పు చేసింది దావీదు రాజు, శిక్ష అనుభవిస్తున్నది ప్రజలు. వెంటనే 70,000 మంది చనిపోయే తలకి ఒక్కసారికి వెంటనే 16వ వచనం చూడండి, అయితే దూత యెరూషలేము పైన హస్తము చాపి నాశనం చేయబోయినప్పుడు యెహోవా ఆ కీడుని గురించి సంతాపం ఉంది, అంతే చాలును, నీ చెయ్యి తీయమని
జనులను నాశనం చేయ దూతకు ఆజ్ఞ ఇచ్చెను. దావీదు అనుకున్నట్టుగానే జరిగిందా? 3 దినములు రావాలి తెగులు. ఒకరోజు తెగులు వచ్చింది, వెంటనే దేవుడు ఏం చేశాడు? చాలే చూడు ఎంత ప్రేమో దేవునికి, ఎంత కరుణ చూడండి మన దేవునికి. ఆయనే 3 దినాలు తెగులు అన్నాడు. దావీదు దేవుని మీద ఆధారపడినవాడు, దేవుని కరుణ మీద ఆధారపడినవాడు కనుక శిక్షకు కూడా దేవుని మీద ఆధారపడిన వాడే. మనుషుల చేతిలో పట్టు కంటే నా దేవుని చేతిలో పట్ట నాకు మంచిది అన్నాడు. ఒక్కరోజు 70,000 మంది చనిపోయినారు. దావీదు అడగలా దేవుడిని, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దావీదు ఈ మాట అన్నాడుగా, నా కరుణ వాత్సల్యత జ్ఞాపకం చేసుకున్నాడుగా, నా మీద ఎంత ప్రేమో, శిక్షకు కూడా నా మీదనే, నా శిక్షనే కోరుకున్నాడు దావీదు అని దూతకు చెప్పాడు. ఆపేసేయి చాలన్నాడు. చూసారా ఎంత కరుణా వాత్సల్యత కలిగిన దేవుడు. యోనా కూడా ఇటు బొమ్మంటే ఇటు ఎందుకు పోయాడు? యోనా గ్రంథంలో చూస్తే నువ్వు అత్యంత కరుణా వాత్సల్యత కలిగిన దేవుడు నాకు తెలిసే కదయా, నేను వెళ్ళాను, వాళ్ళు కానీ మారు మనసు పొందితే నువ్వు శిక్షించవో, నా మాట నెరవేర్చవో, అందుకే కదా నేను వెళ్ళిందని అంటాడు అక్కడ. బైబిల్లో భక్తులు దేవుని ప్రేమను, దేవుని కరుణను, దేవుని యొక్క దయార్థ హృదయాన్ని చక్కగా అర్థం చేసుకున్నారు. మనం మర్చిపోకూడదు. మన ప్రార్థనలో నీవు బహుకరుణ వాత్సల్యత కలిగిన దేవుడు కదా ప్రభువా, అయ్యా ఇప్పుడు నాకు శిక్ష వచ్చింది, నా పాపాలు క్షమించు, ఈ శిక్షను తొలగించు అంటే లైట్గా తీసేస్తాడు. ఎందుకంటే కరుణా వాత్సల్యత కలిగిన వాడు. ఆయన ఎంత ప్రేమ అంటే శాపగ్రస్తుడైనా సరే ఆయన తట్టు తిరిగి యేసయ్యా అంటే చాలు, నా కుమారుడా అని అంటాడు. వెంటనే నా కుమారుడా అంటాడు. క్షమించిన తర్వాత కూడా కాదు, ఆయన తట్టు తిరిగితే చాలు అంతే, నా కుమారుడా అని అంత ప్రేమతో హక్కును చేర్చుకుంటాడు. పక్షవాతంతో వచ్చాడు, ఏం మాట్లాడలే, యేసు తట్టు చూస్తున్నాడు, కుమారుడా నీ పాపములో క్షమించబడిన లేచినడు అన్నాడు. ఎంత ప్రేమ చూడండి. ఆయన తట్టు తిరిగితే చాలు, ఆయన తట్టు చూస్తే చాలు, ఆయన నామాన్ని ఉచ్చరిస్తే చాలు అంతే, వెంటనే నీ స్థితికి తగినటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. తర్వాత చూడండి 17వ వచనం, దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని యెహోవాను ఈలాగ ప్రార్థించెను, చిత్తగించము, పాపం చేసిన వాడను నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే, గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించము. ఎంతగా పశ్చాత్తాపడుతున్నాడో చూడండి. తప్పు చేసింది నేను, కావాలంటే నన్ను నా తండ్రి ఇంటి వారిని శిక్షించు. గొర్రెల వంటి ప్రజలు ఏం చేశారు? వారిని శిక్షించదు. ఇలాంటి రాజులు కావాలి, ఇలాంటి అధికారులు కావాలి, ఇలాంటి ప్రధానులు కావాలి. ప్రజలను వారి నాశనానికి, వారి యొక్క తెగులకు వారిని విడిపించేసి వారు క్షేమంగా ఉండే అధికారులు కాదు, పాలకులు ఇలాంటి వారుగా ఉండాలి. అయ్యా నేను తప్పు చేశాను, ప్రజలను ఎందుకు శిక్షిస్తావు, నన్ను శిక్షించు అని ప్రజల పక్షంగా అడ్డుపడేటటువంటి నాయకులు, అధికారులు కానీ మనకు ఉంటే మన దేవుడు మనల్ని శిక్షించడు. అలాంటి అధికారులు, పాలకుల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయమన్నాడు. మన అధికారులు, మన పాలకుల యొక్క క్షేమం కోరి మనం ప్రార్థన చేయాలి. వారి యొక్క మంచి మనసు నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. అప్పుడు ఇలాంటి పాలకులుగా, ఇలాంటి అధికారులుగా ప్రజల పక్షంగా వారు కార్యాలు చేస్తారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు చూడండి. ఆ దినమున గాదు దావీదు నొద్దకు వచ్చి, నీవు యెబూసీయుడైన అరోనా యొక్క కళ్ళములో యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించు అతనితో చెప్పగా, అరోనా కళ్ళము, సమయం లేదు కాబట్టి క్లుప్తంగా ముగిస్తున్నా, దావీదు కొనుక్కున్నాడు. అక్కడ ఆ బలిపీఠం కట్టాడు, బలి అర్పించాడు, తెగులు ఆగిపోయింది. అయితే అదే కళ్ళములో అరోనా కళ్ళములో దినవృత్తాంతం 1వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చూస్తే అరోనా బదులు వర్మాను అని ఉంటుంది. అదే కళ్ళము మీద సొలొమోను దేవుని మందిరాన్ని కట్టాడు. దావీదు ఎక్కడైతే అరోనా కళ్ళమును కొనుక్కొని దేవునికి బలిపీఠం కట్టించి బలి అర్పించి తెగులు ఆగిపోయేటట్టు చేశాడో, అదే కళ్ళము మీద సొలొమోను దేవునికి మందిరం కట్టించాడు. నేటికి కూడా గోల్డెన్ టెంపుల్ ఇవన్నీ ఉన్నాయే, అదే ప్రదేశం.
అరోనా కళ్ళము లేదా వర్ణోనా కళ్ళం రెండు ఒకటే, మీరు తెలుగు బైబిల్ నిఘంటూ చూస్తే. కాబట్టి ఎంతటి ప్రాముఖ్యతనిచ్చాడో చూడండి. దేవుని హృదయానుసారం దావీదు కట్టిన బలిపీఠం దగ్గర దావీదు అనుకున్నాడు, నా దేవుని నామఘనత కొరకు నేను ఒక మందిరాన్ని కట్టించాలి అనుకున్నాడు. అతను చేసిన యుద్ధములన్నిటిలో, దోచుకున్నటువంటి అన్నిటిలో కూడా ఎంతో ఘనమైనటువంటి వస్తువులు దాచిపెట్టాడు. కానీ దేవుడు అంగీకరించలేదు. సొలొమోను నేను కట్టించుకుంటానన్నాడు, కానీ స్థలం మాత్రం దావీదు కొనిపెట్టిందే, దావీదు దాచిపెట్టిన సొమ్మే. దేవుడు సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానముతో దేవుడు మందిరాన్ని కట్టించుకున్నాడు. కాబట్టి సమయం లేదు కాబట్టి నేను ముగిస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, దావీదు సాతాను చేత ప్రేరేపించబడ్డాడు. పశ్చాత్తాపడడానికి 9 నెలల 20 దినాలు పట్టింది. అప్పటికి దేవుని తీర్మానం వచ్చేసింది. ఆలస్యం చేశాడు. నీకు 3 రకాల శిక్షల్లో ఏది కోరుకుంటావు అని చెప్పే సమయం వచ్చేసింది. 1 నెల తర్వాత పశ్చాత్తాపడి ఉంటే ఈ శిక్ష కూడా వచ్చిండేది కాదు. కనుక తప్పు చేయడం మనం సహజమే, కానీ వెంటనే పశ్చాత్తాపడాలి, వెంటనే దాన్ని సరిచేసుకోవాలి, అలవాటు చేసుకోకూడదు. తప్పు చేయడం మన సహజమే, కానీ దాన్ని అలవాటు చేసుకోకూడదు. అది మరలా మన జీవితంలో రాకూడదు, అంతే. దాన్ని మనం విడిచిపెట్టేసేయాలి, అంతే. ఆ రీతిగా మనం ఆత్మీయంగా నూతనపరచబడుతూ బలపరచబడుతూ ఉంటాం. క్రీస్తు సారూప్యంలో రూపాంతరం చెందుతూ ఉంటాం ఆ రీతిగా. అలాంటి ఆత్మీయ అభ్యాస జీవితం మనం అలవర్చుకోవాలి. అలవాటు పడిపోయి ఏమాత్రం మార్పు లేని, ఏమాత్రం నూతనపరచబడని, ఏమాత్రం బలపరచబడని సంవత్సరాల్లోనే కొనసాగుతూ ఉంటే ప్రయోజనం ఏమిటి? ఎక్కడ వేసిన గొంగలు అక్కడ అన్నట్టుగా ఉంటే 2025వ సంవత్సరానికి 2026 సంవత్సరం మన జీవితంలో మార్పు రావాలి. పాతవి గతించాలి, సమస్తము నూతనం అవ్వాలి. ఏమాత్రం మార్పు చేసుకున్నా, ఇదిగో ప్రభువా నేను ఈ యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నాను, ఇక నుంచి అనుసరిస్తాను, ఈ రీతిగా నేను మార్పు చెందుతాను అని దేవునికి ఒక మాట చెప్పి అటు ఆజ్ఞను అనుసరించి జీవిస్తూ ఉంటే నీలోని మార్పును గమనిస్తాడు దేవుడు, నిన్ను దీవిస్తాడు. ఇదిగో ప్రభువా ఇప్పటివరకు నేను తప్పిదాన్ని చేస్తూనే ఉన్నాను, మానేయాలనుకుంటున్నాను కానీ మానలేకపోతున్నాను, ప్రయత్నం చేస్తున్నాను, కొంతవరకు మానేస్తున్నాను, మరలా మొదలవుతా ఉంది, సహాయం చేయి ప్రభువా అంటే సహాయం చేస్తాడు. ఆ రీతిగా మన జీవితాన్ని ఆత్మీయంగా బలపరుచుకోవచ్చు, నూతనపరుచుకోవచ్చు. ఆ రీతిగా మనం దేవుడు కనబడితే దేవుడు మనం నిజంగా హక్కును చేర్చుకొని ఎంతగానో ఆశ్రయిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా వాళ్ళని ప్రేరేపించి నడిపించి బలపరిచి దీవించిన గాక ఆయన ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుని మా గొప్ప తండ్రి పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి మీ కృపను బట్టి మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాను. మీ హృదయానుసారం దావీదు ప్రభువా సాతాను చేత ప్రేరేపించబడి తప్పిదం చేశాడు, కానీ 9 నెలల 20 దినాలు పశ్చాత్తాపడ్డానికి కారణం తీసుకున్నాడు. నా తండ్రి మరి శిక్షణ తండ్రి మీ శిక్షనే కోరుకున్నాడు, అందుని బట్టి మీరు ప్రేమించి ఒకరోజు శిక్షతోనే నా తండ్రి ఆపివేశారు. ప్రభువా మేము కూడా నా తండ్రి మీరు సాతాను చేత ప్రేరేపించబడకుండా నా తండ్రి మీ చేత ప్రేరేపించబడి మీ మార్గంలో నడుచుకోవడానికి సహాయం చేయండి. నేను నా తండ్రి చేర్చి వస్తున్న చెడు క్రియలు నా తండ్రి విడిచిపెట్టడానికి సహాయం చేయండి ప్రభువా. నా తండ్రి నేను ఏమేమి ఆజ్ఞలు అతిక్రమిస్తున్నానో వాటిని అనుసరించే భాగ్యం నాకు దయచేయండి. ఆ రీతిగా మా జీవితాలు నూతనపరచండి ప్రభువా, మా జీవితాలు మార్చుకుని ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి మనం మీ కృపాస్తులకు అప్పగించుకుంటూ యేసు నామాన్ని బతిలాడి వేడుకుంటున్నాము తండ్రి.